రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎక్కడైనా ప్రభుత్వ అధికారులు తిప్పించుకుంటారు, షాకులు ఇస్తారు. అబ్దుల్లాపూర్లోని ఒక సామాన్యుడు మాత్రం ప్రభుత్వ అధికారులకే షాక్ ఇచ్చాడు. అబ్దుల్లాపూర్ మెట్టు గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి తన ఇంటిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి అద్దెకిచ్చాడు. అధికారులు మాత్రం 2022 నుంచి ఇప్పటి వరకు ఆఫీసుకు సంబంధించి అద్దెను చెల్లించడం లేదు. తనకు రావాల్సిన అద్దెను ఇప్పించాలి అంటూ పలుమార్లు మొరపెట్టుకున్నాడు రాజు. ఉన్నతాధికారులను కూడా కలిశాడు. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కార్యాలయానికి ఎవరూ వెళ్లకుండా తాళం వేశాడు. అద్దె చెల్లించేంత వరకు తాళం తీసే ప్రసక్తే లేదన్నాడు. 3.5 ఏళ్ల బకాయిల్ని వెంటనే చెల్లించాలని భీష్మించి కూర్చున్నాడు. వాళ్ళు రిజిస్ట్రేషన్ల స్లాట్లు బుక్ చేసుకున్న ప్రజలు ఆఫీసు బయటే పడిగాపులు కాశారు. స్థానికులు మాత్రం ఇల్లు తీసుకొని అద్దె చెల్లించకపోవడం ఏంటని అధికారులపై మండిపడుతున్నారు. కొంతకాలము నాకు చెప్పలే పరిస్థితి తెలుసా, నాకు డబ్బులు కావాలి సార్. ఇప్పిస్తాను అంటా మేడం అంటా ఉంటే ఊకుంటా ఉంటే మళ్ళీ నేను కూడా డిఆర్ఆర్ నేను వాళ్ళు లెటర్ పంపారు. నాకు ఈ లెటర్ పంపారు 25-26% ఇస్తాను అంటున్నారు. ఇదేంటి, నాకు డబ్బులు కావాలి, నాకు పరిస్థితి మంచలేదు. నాకు అర్జెంటుగా డబ్బులు మాత్రం కావాలి. నా తాళమైన సోప్ కాదు, ఎవరిని పరువు చేయాలని సోప్ కాదు. నాకు డబ్బులు అవసరం ఉన్నాయి. సబ్జెక్ట్ ఇప్పిస్తాను అంటా మేడం అంటా ఉంటే ఇసుక అబ్దుల్లాపూర్లోని ఒక సామాన్యుడు అంటే ఒక వ్యక్తి ప్రభుత్వాధికారులకు షాక్ ఇచ్చాడు. ఆయన ఇంట్లో ఎప్పటి నుంచో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అనేది రన్ అవుతుంది. అంటే ఆయన సంబంధించినటువంటి ఒక ప్రాపర్టీలో, ఒక ఫ్లాట్ అపార్ట్మెంట్లో అటువంటి దానికి అంటే 3 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా అద్దె చెల్లించలేదు. ఎప్పుడు అడిగినా కూడా ఇప్పుడు ఇస్తాం, బిల్స్ అప్పుడు ఇచ్చినాక ఇస్తాం, అప్పుడు ఇస్తామంటూ కాలయాపన చేసుకుంటూ మాత్రమే కాలం వెల్లదీస్తున్నారు తప్పించి ఆయనకు మాత్రం అద్దె ఇవ్వట్లేదు. దాదాపుగా 3 సంవత్సరాలకు పైగా అద్దె బకాయి పడినట వాళ్ళు. సో ఇంతవరకు అక్కడి నుంచి రూపాయి రాకపోవడంతో ఆయన విసుగు చెంది ఏకంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికే తాళం వేశారు. అబ్దుల్లాపూర్ మెట్టు గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి తన ఇంటిని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి రెంట్కి ఇచ్చాడు. అధికారులు మాత్రం 2022 నుంచి అంటే ఇప్పటికీ 3 సంవత్సరాలు నడుస్తుంది. సో అన్నిటికంటే 3 సంవత్సరాల పైన ఇంకా నాకు అద్దె రావాలంటూ ఆయన చెప్తున్నారు. అందుకే విసిగి వేసారిపోయి ఎన్నిసార్లు అడిగినా కూడా కాలయాపన చేస్తున్నారు తప్పించి అద్దె మాత్రం చెల్లించలేకపోవడంతో రాజు అనే వ్యక్తి సో ఆయన ఇంటిని అద్దెకిచ్చాడు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి. సో ఆ రాజు అనే వ్యక్తి ఏకంగా తాళం వేశాడు. సబ్ రిజిస్టర్ ఆఫీస్ అంటే నిత్యం ఎప్పటికీ బిజీగా ఉంటుంది. స్లాట్లు బుక్ చేసుకుంటారు, రిజిస్ట్రేషన్స్ కోసం అనేవి వస్తూనే ఉంటారు, రిజిస్ట్రేషన్స్ కోసం వస్తుంటారు. సో స్లాట్ల ప్రకారం స్లాట్లు బుక్ చేసుకుంటారు, వస్తుంటారు. కానీ ఇవాళ స్లాట్స్ ఉన్నా కూడా ఆయన ఇంకా అనుమతించేది లేదు అంటూ ఏకంగా దానికి తాళం వేయడంతో ఆ రిజిస్ట్రేట్ కార్యాలయానికి వచ్చినటువంటి ఆ స్లాట్ బుక్ చేసుకుని ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అక్కడ వచ్చి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. అంటే ప్రభుత్వం ఆఫీస్ అది, అంటే ప్రభుత్వ కార్యక్రమాలు జరిగేటువంటి దాంట్లో ఎందుకు మరి అద్దె చెల్లించలేదు, ఆ వ్యక్తికి ఎందుకు అద్దె చెల్లించలేదంటూ అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. రైట్, మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు. సాగర్, దాదాపుగా 3 సంవత్సరాలకు పైగా ఆయనకు అద్దె రావాలంట, మరి ఇంతవరకు ఎందుకు ఇవ్వట్లేరు? ఎప్పుడు అడిగినా కూడా ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తూ దాటేస్తున్నారు. ఇక విసుగొచ్చే నేను ఆ తాళం వేసేసానని నేను చెప్తున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి అద్దె చెల్లించలేదని ఏదైతే ఇంటి ఓనర్ ఉంటారో వాళ్ళు తాళం చేసిన సంఘటన ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంటే 2022 సంవత్సరం నుంచి దాదాపు 2.5 ఏళ్లుగా అద్దె చెల్లించకపోవడంతో ఆ ఇంటికి సంబంధించినటువంటి కార్యాలయం ఉంటున్నటువంటి బిల్డింగ్ భవనానికి సంబంధించినటువంటి యజమాని రాజు దాదాపు గత కొన్ని రోజులుగా కూడా ఉన్నతాధికారులను కలిసి కూడా మొరపెట్టుకుంటున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ రోజు అద్దె చెల్లిస్తేనే కార్యాలయాన్ని ఓపెన్ చేస్తానంటూ కూడా తాను తాళం వేసుకుని ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే 2022 నుంచి అద్దె పెండింగ్ లో ఉంది, అందుకే ఈ రోజు తాళం వేశాను, నా అద్దె పూర్తిగా చెల్లిస్తేనే కార్యాలయం లోపలికి అనుమతిస్తానంటూ రాజు అనే యజమాని తాళం వేయడంతో ఒక్కసారిగా ఉద్యోగులు అక్కడ వచ్చినటువంటి వారు కూడా షాక్ కి గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు జనరల్ గా రిజిస్ట్రేషన్లు ముందు రోజు నుంచి ఆన్లైన్ ద్వారా స్లాబ్లను బుక్ చేసుకున్న నేపథ్యంలో ఈ రోజు ఎవరైతే రిజిస్ట్రేషన్ల కోసం ఆయా ప్లాట్లు కావచ్చు, ఆయా బిల్డింగ్స్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు చేసుకునే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వినియోగదారులు వాళ్ళు కూడా
ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరి ఇప్పటికే అధికారులు అంటే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ పైన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, జిల్లా స్థాయి అధికారులు ఉంటారు. వారికి కూడా ఈ విషయం పైన తను అనేక సార్లు రిక్వెస్ట్ చేసినట్లుగా కూడా రాజు చెప్తున్నాడు యజమాని. సో దీనిపైన ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. మరి అద్దె పూర్తిగా చెల్లించే వరకు తాను లాక్ అయితే ఓపెన్ చేయనని చెప్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు చర్యలకైతే సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తోంది. కస్టమర్లు మాత్రం పడిగాపులు కాస్తున్నారు. రైట్ సాగర్, అంటే 2 నెలలు 3 నెలలు అంటే సహజంగా అదే ఆలస్యం అనుకోవచ్చు. 2-3 నెలల నుంచి అద్దె పెండింగ్ ఉంటేనే దాన్ని ఆలస్యంగా భావించవచ్చు. ఏకంగా 40 నెలలు అంటే 3 సంవత్సరాల నుంచి వాస్తవానికి ఆయన నిజంగా ఓపిక పట్టినట్టుగా కనబడుతోంది. సో మరి ఇప్పుడు రియాక్ట్ అయ్యారా? ఇప్పుడు అధికారులు ఏమైనా రియాక్ట్ అయ్యారా? మరి ఆయనతో ఏమైనా సెటిల్ చేసుకోవడమా, లేకపోతే ఎంతో కొంత ఇవ్వడమా, లేకపోతే టోటల్గా ఉన్న బకాయి మొత్తం కట్టి మళ్ళీ దాన్ని ఓపెన్ చేయించడమా, ఇవన్నీ ఏమన్నా ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోందా? ఎస్ రాజేష్, ఖచ్చితంగా సబ్ రిజిస్ట్రార్ ఇప్పటికే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కూడా పూర్తిస్థాయి సమాచారం ఇచ్చారు. మొత్తం ఎంత వరకు పెండింగ్ ఉందనే అంశాలపైన కూడా ఆరా తీస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా అది క్లియర్ చేసి మళ్ళా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఓపెన్ చేసేందుకైతే అధికార చర్యలు అయితే చేపట్టారు. రాజుతో సంప్రదిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది భవన యజమానితో. సో పూర్తిస్థాయిగా క్లియర్ చేసిన అనంతరం కూడా మరి ఈ రోజు ఇప్పటికే ఆ స్లాబ్ టైమింగ్ కూడా ముగుస్తుండడంతో కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కస్టమర్లు. మరి రేపటి నుంచి కూడా కార్యాలయం ఓపెన్ చేసే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది రాజేష్. రైట్.